ఈరోజు తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. ఆది అంటే మొదలు అని అర్థం. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకు వచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఈరోజు వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి ఏకాదశి అని అర్థం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయన్నమాట. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్ ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే ఆ అతేంద్రియము అయిన మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఇక తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం. ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా, ఆ- ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీన్నే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా వివిధ నామాలతో పిలుచుకుంటారు. ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు, అంటే నిదురిస్తాడన్నమాట. కనుక దీన్ని శయన ఏకాదశి అని అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు, అంటే దక్షిణాయనం మొదలవుతుందన్నమాట. సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెప్తున్నాయి. ఇక తొలి ఏకాదశి జరుపుకునే విధానము, నియమాలు ఏమిటో కూడా వివరంగా తెలుసుకుందాం. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానం ఇచ్చినంత పుణ్యం కలుగుతుందని మన పండితులు చెబుతారు. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యం గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి వ్రతాన్ని ఆచరించి మోక్షము సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలేమిటో తెలుసుకుందాం. ఉపవాస ఫలితాలు. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిరాహులై, అంటే ఏమి తినకుండా ఉండి, ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, శ్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు చేయకూడదు, చెడు ఆలోచనలు కూడా చేయకూడదు, ఎవ్వరికి అపకారం చేయకూడదు. ఈరోజు రాత్రంతా జాగరణ చేయాలి. మరునాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన కాలకృత్యాలు అనంతరం శ్రీహరిని మరలా పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ఇక ఏకాదశి వ్రతమాచరించే వారు కొన్ని వస్తువులు తినకూడదు. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమాలతో పూజించాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను కానీ లేదా పటానికి కానీ పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలను నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఇక ఏకాదశి వ్రతమాచరించేవారు
కాల్చి వండినవి, మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలువలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం కూడా చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గూర్చి పద్మపురాణంలో వివరించారు. అష్ట కష్టాలతో తలముఖలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధలు అంటే బాధల నుంచి విముక్తి పొందగలరని, మరణాంతరము వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఇక ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతము అవలంబిస్తారు అంటే ప్రారంభిస్తారన్నమాట. శాకాహారులై అంటే పూర్తిగా కాయగూరలు అలాంటివే తినడము, ఈ ఉపవాస వ్రతము ఆచరించాలి. ఇక ఈ చాతుర్మాస వ్రత నియమము ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు పారాయణం చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశి వేడుక కూడా చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి అంటే ఫ్లడ్స్, డ్రౌట్ అలాంటి విపరీత్యాలు సంభవించకుండా, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని దేవుణ్ణి ప్రార్థించడము, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు అంటే ఫంగస్ లాంటి డిజీజెస్ సోకకూడదని, పంటలు బాగా రావాలని, ఇతరత ఏ సమస్యలు ఎదురు అవ్వకూడదని దండం పెట్టుకుంటారు, భగవంతుని ప్రార్థిస్తారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తడి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేల పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు మన హిందువులు. ఇక తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తారు. ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. చాలా ప్రాశస్త్యం కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి శేషసాయి అయిన శ్రీ లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తూ కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళి సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తాడు. స్వామి నిదురించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణం చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించాలి. ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు. దానినే ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేస్తారు. పీఠాధిపతులు తప్పకుండా ఈ వ్రతమును ఆచరిస్తారు. కావున శక్తి కొలది ఈరోజు శ్రీమన్నారాయణ్ణి వివిధ రకములైన ఫలపుష్పాలతో పూజించి విష్ణు సహస్ర నామస్తోత్రాలను, విష్ణు అష్టోత్తరాలను, విష్ణు నామాలను పఠిస్తే ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది. అలాగే ఆరోగ్యం సరిగ్గా లేకుండా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఈ వ్రతమును ఆచరించకూడదు. ఎందుకంటే హాని కలుగుతుంది. అలా చేయలేదని బాధపడొద్దు. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా అంతే ఫలితాన్ని ఇస్తాడు. కావున మనకున్నంతలో శక్తి కొలది భగవంతుని పూజించి దాన ధర్మములు చేసుకుంటే ఈరోజు ఎంతో శుభాన్ని కలిగిస్తాడు. మనకు సంపూర్ణంగా ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను, సుఖ సంపదలను అన్నీ కూడా లక్ష్మీనారాయణుడు అందరికీ అందించాలని నేను కూడా మనసారా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇక తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకున్నారు కదా. ఈ యొక్క కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందని నా యొక్క విన్నపం.
తొలి ఏకాదశి పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ కూడా ఏమిటో వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి కథ పురాణాల ప్రకారము ఒకానొక ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం వల్ల దేవతలను ఋషులను తీవ్రంగా హింసించేవాడు. అతన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఒక ఏకాదశి రోజున తన శరీరం నుండి ఒక దేవతను సృష్టించాడు. ఆ దేవత మురాసురుణ్ణి సంహరించింది. విష్ణుమూర్తి ఆమెను మెచ్చుకొని తన శరీరం నుండి పుట్టినందున ఏకాదశి అని పిలువబడుతుందని నామకరణం చేశాడు. ఈ రోజున ఉపవాసం ఉండి తనను పూజించిన వారికి ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు. ఇక మరి ఒక కథ కూడా ఉంది. ఇంకొక కథనం ప్రకారము పూర్వము మాంధాత అనే సత్యసంధుడు ధర్మ పరుడైన రాజు ఉండేడివాడు. అతని రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ఆంగీరస మహర్షి సూచన మేరకు శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి వ్రతమాచరించాడు. దాని ఫలితంగా వర్షాలు కురిశాయి. కరువు తీరి ప్రజలు సుఖంగా జీవించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును యోగ నిద్రలో వెళ్తాడని, 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని నమ్ముతారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణ దిశకు ప్రయాణించడం కూడా మొదలు పెడతాడు. అంటే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు బియ్యంతో కూడిన పదార్థాలు తినకూడదని చెబుతారు. ఎందుకంటే మురాసురుడనే రాక్షసుడు బియ్యంలో దాచుకొని ఉంటాడని. ఆ ఏకాదశి అనే అమ్మవారు ఆ మురాసురుని సంహరించినందువలన ఈరోజు అన్నము వరితో కూడిన పదార్థాలు తినకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. కావున తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని, ఆ నియమాలు ఏమిటో వివరించాను కదా. శక్తి అనుసారం చేసుకొని అందరూ సుఖంగా ఉండాలని, ఆ లక్ష్మీనారాయణుల కృప కలగాలని వేడుకుంటున్నాను. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.